హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రి తెల్లారి నేను ఏమైతే వంటలు చేస్తున్నానో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో నేనైతే పప్పు, చిక్కుడుకాయ కూర, అన్నం, పూరీలు అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకోటి పక్కన అయితే సేమియా అవుతుంది. మీరు కూడా ఏం చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చూడాలి, ఎందుకంటే మంచిగా కాదనమాట. చిన్న బాల్ తీసుకొని వేసేస్తే ఆయిల్ వేడెక్కిందో లేదో, ఇట్లా బాల్ ఇట్లా పైకి వచ్చిందనుకో వేడెక్కినట్టే. సో ఇదైతే వేసేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఏం స్పెషల్ చేసారో కామెంట్ చేయండి గాయస్. నేను మార్నింగ్ 5 o'clock లేచి పని అంతా చేసుకొని కింద ఆకిలంతా ఊసి స్నానం చేసుకొని ఇప్పుడైతే వంట చేస్తున్నా. అశ్విక్ గాడు అయితే ఏడుస్తున్నాడు, వాడు పడుకొనే లేడనమాట. అంటే ఇట్లా నైవేద్యం ఇట్లా చేసిన తర్వాత మేమైతే ఇట్లానే పెడతాం. మీరు ఎట్లా పెడతారో చెప్పండి. ఇట్లా నైవేద్యం చేసి దేవుడికి పెట్టి అప్పుడు ఒక్క పొద్దు ఇడుస్తారనమాట. సో మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే పూరి, సేమియా అనమాట. సేమియా, వైట్ రైస్, ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉబ్బాలంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట, అది చెప్తా. మీకు కూడా ఉబ్బితే నార్మల్, కానీ కొంతమందికి ఉబ్బాయి అనమాట. ఏంటంటే పూరి మనం చేసుకుంటాం కదా, అది చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లావుగా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా ఈ మాత్రం లావు ఉంటే పూరి ఉబ్బుతుంది అనమాట ఆటోమేటిక్గా. కొంచెం లావుగా పలసగా చేసుకోకుండా కొంచెం లావుగా చేసుకుంటే ఆటోమేటిక్గా ఉబ్బుతుంది. సో గాయస్, మీరైతే గుడికి వెళ్ళినారా? మేమైతే గుడికి వెళ్తలేము గాయస్, ఇంట్లోనే ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంట్లోనే చేసుకున్నాం. తర్వాత ఒక ఫాస్టింగ్ వదిలేసిన తర్వాత వెళ్తాము. అప్పుడైతే ఒకవేళ వెళ్తే వీడియో అయితే తీస్తాను గాయస్. మీరు వెళ్తే ఏ గుడికి వెళ్తారో. అయితే నార్మల్గా మేము మ్యారేజ్ కాకముందు అయితే మా ఆయన వాళ్ళు రామేశ్వరం వెళ్ళేవాళ్ళు అనమాట ప్రతి శివరాత్రికి. కానీ నేను కూడా ఒకసారి వెళ్ళిన మ్యారేజ్ తర్వాత. బాగుండే, అక్కడ జాతరలాగా బాగా అనిపిస్తుంది. ఏమంటే రామేశ్వరం అంటే పెద్ద రామేశ్వరం కాదు, వీళ్ళ ఊరు సైడ్, మా ఆయన వాళ్ళ ఊరు సైడ్ ఉంటుంది అనమాట రామేశ్వరము. ఆ రామేశ్వరం అనమాట. అక్కడ ఏంటంటే జాతరలాగా అవుతుంది, సూపర్ అవుతుంది. నేనైతే ఒక్కసారి వెళ్ళిన, అప్పుడైతే మస్తు నచ్చింది. కానీ ఇప్పుడు వెళ్ళలేను అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా. అక్కడ మొత్తం జాతరలాగా ఉంటుంది. ఏముండే షెటర్స్ లాగా ఏముండే, అడవిలాగా ఉంటుంది. అక్కడే వండుకొని తినాలన్నమాట. సో ఈ పిల్లల్ని వేసుకొని ఏం పోతాం అన్నట్టు పోలేదు. వీళ్ళు కొంచెం పెద్దగా అయినాక వెళ్తానమాట. నెక్స్ట్ ఇయర్ వెళ్తాము, అప్పుడైతే చూపిస్తాను నేను మీకు. నైట్ అయితే జాగారం మా ఆయన బయట పోయి చేసేసి వచ్చిండాలి దోస్తులతో. నేనైతే ఇంట్లోనే ఉన్నాం, సినిమా చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఐబొమ్మలు వచ్చిండే మూవీ, అది చూసుకుంటూ కూర్చున్నాము. పాలు వేడెక్కిపోతున్నాయి, పలిగిపోయినాయి ఆ పాలు, చూడాలనుకుంటా. పలిగిపోయినాయి పాలు, నిన్న తీసుకొచ్చి పెట్టినావు కదా, అది పలిగిపోయినాయి. మళ్ళీ ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలి. ఇంకా నయం షుగర్ వేయాలి, పాల ప్యాకెట్ పలిగిపోయింది, లేదంటే షుగర్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక చూడండి ఉంది కానీ మరి అయిపోయింది. అదే మార్నింగ్ లేచి చేస్తాం కదా, అట్లా అని ఏం చేసిండంటే మా ఆయన నిన్న తీసుకొచ్చిండు పాల ప్యాకెట్. అదేంటంటే పలిగిపోయింది. డేట్ అయితే ఈరోజు వరకు ఉంది, ఇట్లా అయితే పలిగిపోయింది. అప్పుడప్పుడు మనం దోకా తింటాం అన్నమాట. ఇట్లా ఏం చేస్తాం, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అవుతుంది అన్నమాట. తర్వాత ఇది వేయించిన తర్వాత ఇది పూరీలు చేసిన తర్వాత పాపడాలు వేయించాలన్నమాట. వేస్తే నా వంట అయిపోతుంది. కానీ స్వీట్ ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తారు, తెప్పించి చేయాలి. సో పూరీలు అయితే అయిపోయినాయి గాయస్. ఇప్పుడైతే పాపడాలు ఇస్తా. ఇక్కడ రండి, స్వీట్ చూడండి, పాలు అయితే వలిగిపోయినాయి. అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి అనమాట. సో ఇప్పుడైతే స్వీట్ అయితే స్కిప్ చేసేస్తున్నాం అనమాట. జస్ట్ ఓన్లీ హాట్ అనమాట. అయ్యా, అవి పాలు వలిగితే నేనేం చేస్తా చెప్పు, నేనేం చేయలేను కదా. నేనే చేస్తా కదా, నువ్వు కూడా చేసినావు అనుకుంటా తప్పు. సో గగన్, నువ్వు లోపలికి వెళ్ళిపో, ఇక్కడ రాకు, ఆయిల్ ఉంది. గంటని గన్న అంటుండా.
ఇంకా మా గగన్ పొద్దున్న ఇప్పుడే లేచిండు, లేసుడు పూజ స్టార్ట్ చేసిండు. గంట ఏది గంట చెప్పయ్యా. బొట్ట ఇది ఇందిరా జేజనా. సో గాయస్ నేను చేసిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తా. నేనైతే ఫస్ట్ అయితే పాపడాలు చేసిన, కరకరలాడే పాపడాలు. పూరీలు ఏమో మెత్తగా నమ్మలేము పూరీలు అనమాట. ఇది వచ్చేసి పప్పు, సోరకాయ పప్పు. స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట, స్మెల్లే బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ ఒకటే కాదు. ఇది చిక్కుడుకాయ ఆలుగడ్డ ఫ్రై అనమాట, పూరీలో ఒక కాంబినేషన్. ఇదేమో వైట్ రైస్, మేము బగారా రైస్ ఎక్కువ ఇష్టం ఉండదు, సో అట్లా వైట్ రైస్ చేసుకున్నాం. ఇంకోటి సేమియా అనుకున్నా కదా, సేమియా ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్వీట్ అయితే ఏం చేస్తలే అనమాట, స్కిప్ చేసేసిన. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 8 అయిపోయింది టైము, మా ఆయనకి ఆకలి అవుతుంది. ఇంకోటి పూజ కూడా చేసుకోవాలి తొందరగా, సో అట్లా అని స్టాప్ చేసేసాను అనమాట. పూజ చేసేటప్పుడు అయితే చూపిస్తా, అప్పటి వరకు చూస్తుండని. మా పూజ అయితే అయిపోయింది గాయస్, మా ఆయన చేసేసిండు. ఇప్పుడు గగన్ అయితే మొక్కుకుంటున్నాడు అనమాట. ఇంతసేపు ఆడుకున్నాడు, ఇప్పుడే వచ్చి పైకి చూడు, పైకి చూడు, అక్కడ చూపి. వావ్, సరే మొక్కుకుందురా, దా మొక్కుదురా. ఆయన ఆల్రెడీ మొక్కేసి నేను మొక్కుతా. ఖర్జూర తీసిన దా మరియు. సో రైస్, పప్పు, పూరి, చిక్కుడుకాయ కర్రీ, పాపడ్. ఇది ఏంటంటే ఖర్జూర, ఫస్ట్ ఖర్జూరతో ఇడుస్తామన్నమాట మేమైతే ఒక పొద్దు. సో ఇది కూడా పెట్టుకోవాలి, ఇదైతే బొట్టు పెట్టుకోవాలి, ఇదైతే మెయిన్. సో మా ఫాస్టింగ్ అయితే అంటే మా పూజ అయితే అయిపోయింది గైస్. మీరు కూడా ఎట్లా చేసుకోరో కింద కామెంట్ చేయండి. ఇంకోటి 10 o'clockకి ఒక పొద్దు ఇడుస్తారో అది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు 8:30 అవుతుంది, ఇప్పుడు వదిలిపెట్టే వరకు 9 అవుతుంది అనమాట. సో మా ఆయన అయితే పూజ చేసేసాను, రెడీ టు ఈట్ అనమాట. ప్రసాదం అయితే ఎక్కుతుంది దేవుడికి తర్వాత. సో చూస్తూ ఉండండి, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.